నమస్తే. నిన్న ముఖ్యమంత్రి ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ చేసింది. ఇది మొదటిసారి కాదు. మొన్న చేసినప్పుడేమో కొంతవరకు కొంత స్టేట్మెంట్ చేస్తే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక నుంచి గతంలో పర్యటనల సందర్భంగా ఈసారి కాస్త కొంచెం హార్ష్, అంటే కొంచెం దాని మీద దాని వేడి పెంచే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అనే దాన్ని ప్రజలే తిరస్కరించరు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు, ఇదే బీఆర్ఎస్ది. వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిరు, వాళ్ళకి ఏం హక్కు ఉంది అడగడానికి కానీ చేయడానికి కానీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. హరీష్ రావు పైన కూడా ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి ఇంకో ఈసారి 100 రూపాయల పెట్రోల్ బాటిల్ దొరికింది కానీ 10 పైసల రూపాయల అగ్గిపెట్ట దొరకలేదు ఆయనకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం వీటన్నిటిపైన మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమ నాయకులు దుదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి మీ జిల్లాకు వచ్చారు. చాలా నేను చెప్పిన అంత సాదాసీదగా ఏం చేయలేదు. 2.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్స్కి. ఆల్రెడీ ఇంకొక నెలనో 2 నెలలో ఉంది ఎలక్షన్స్కి అనేలాగా మాట్లాడండి ముఖ్యమంత్రి. మిమ్మల్ని మొత్తం రాణి అన్నట్టు తొక్కేస్తా అంటుండు, ఈసారి మొలవని అని అంటుండు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఇవాళ సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉంది. తొడేళ్ళు, తొండలు, పాపాల భైరవులు, మొక్క మొలవనీయను, పండబెట్టి తొక్కుతా, చంపుకుంటా పోతా, తొక్కుకుంటా పోతా, ఏం పదజాలం అండి ఇది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా అంటే అన్నాను. నల్గొండ జిల్లాకు వస్తున్నావు, గతంలో అనేక సార్లు వచ్చినావు. మరి నల్గొండ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఏమన్నా అభివృద్ధి నిధులు ఏమైనా ఇస్తాడా? ఆ నియోజకవర్గంలో సభ పెట్టి కూడా ఆ నియోజకవర్గానికి ఏమైనా ప్రత్యేక నిధులు ఇస్తావా? గీదాని మీద మాట్లాడాలి. ఇవాళ ఏం మాట్లాడినావు, ఏం చేస్తున్నావు, అది అర్థమైందా? ఆ సభ నాకు ఏమనిపించిందంటే పోస్టర్ల పంచాయతీ సభగా, అదేవిధంగా ఏదైతే డీసీసీ అధ్యక్షుడిని ఆ ప్రోటోకాల్ రానియని సభగా, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ చైర్మన్ని సీఎంఓ అధికారులు నెట్టేసిన సభగా, అదేవిధంగా అనేక రకాల వివాదాల సభగా ఉన్నది. ప్రజాపాలన ప్రగతి సభ లెక్క కనపల్లే. అనేక రకాల వివాదాలకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు ఒక వేదిక అయింది ఆ సభ. ఇవాళ ప్రధానంగా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా తొడేలని ఎవరంటారు తెలుసా? అనేక సంవత్సరాలు కాంగ్రెస్లో కష్టపడి తమ జీవితాన్ని దారపోసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బాటలు వేసినటువంటి అనేక మందిని కాలదన్ని 50 కోట్ల రూపాయల మూటలతోటి చంద్రబాబు నాయుడు సమక్షంలో, చంద్రబాబు నాయుడు పైరోతోటి పిసిసి అధ్యక్షుని తీసుకుంటూ చూసినవా, వాళ్ళని తొడేళ్ళు అంటారు. పాపాల భైరవులు అని మాట్లాడండి. పాపాల భైరవులు మా హరీష్ రావు కాదు, మా కేటీఆర్ కాదు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, జైలుకు పోయినాడు. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, జైలుకు పోయినాడు, ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం అయినాడు. అనేక సార్లు రాజీనామా చేసిన మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన కారణజనకుడు కేసీఆర్ గారు. ఈ ముగ్గురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకున్న అర్హత ఏంటంటే ఒకటే అర్హత, చంద్రబాబు నాయుడు పైరవి, చంద్రబాబు నాయుడు కోసం ఏమైనా చేయాలనే తత్వం, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయడం. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించమంటే చికండి లెక్క, తొడేలు లెక్క ఆ రోజు ప్రవర్తించినవు. ఆ రోజు తెలంగాణ విద్యార్థుల మీదకి తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే రైఫిల్ ఎక్కుపెట్టమంటే రైఫిల్ ఎక్కుపెట్టినావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే ఎమ్మెల్సీకి 50 లక్షల రూపాయలు ఇచ్చి సంచుల మూటతో దొరికినటువంటి ఒక దొంగ, ఒక చరిత్రహీనుడు. తెలంగాణ సమాజం చరిత్రహీనుడు ఇవాళ ముఖ్యమంత్రి చేసింది. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈయన ఇవాళ చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చరిత్రకు లేదట. ఎవరికి లేదు చరిత్ర? నీకు లేదు. కలెక్షన్లు, సెలక్షన్లను ఇంతకుముందు మాట్లాడినావు కదా, వాళ్ళకు గుర్తొస్తేవి. ఇప్పుడు లంకె బిందెలు లేవు అన్నటువంటి ఏమైనా ఓరు చేస్తే లంకె బిందెలు లేవు సెక్రటరియట్లు అంటే వాళ్ళకు గుర్తొస్తాయి. ఈ ఏదైతే మంత్రాలు చెడుతుబాటు చేస్తా చూసినావో వాళ్ళకు గుర్తొస్తుంది, అఘోరాలకు గుర్తొస్తుంది. ఈ అఘోరన రేవంత్ రెడ్డి ఒకటి ఆలోచించాలి. 2 కలెక్షన్లు అని వాళ్ళకు గుర్తొస్తుంది. ఆర్టీఏలు కట్టినావు కాబట్టి, గతంలో ఆర్టీఏలు కట్టి బ్లాక్మెయిల్ చేసినావు కాబట్టి కలెక్షన్లు గుర్తొస్తున్నాయి. అయ్యా నీ లెక్క మా లీడర్లు కలెక్షన్ లీడర్లు కాదు నాయన, సెలక్షన్ లీడర్లు. తెలంగాణ ప్రజల చేత సెలక్షన్ కాబడి తెలంగాణ ఉద్యమాన్ని ఉన్నత శిఖరాలుగా నిలబెట్టిన మా లీడర్లు కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళని తయారు చేసిన భీష్మ పితామహుడు కేసీఆర్ గారు. ఇక్కడే వస్తుంది దుదిమెట్ల బాలరాజు గారు. చెప్పండి. మీరు అంటారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీ అంటే అఫ్ కోర్స్ వాళ్ళే ఐకాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎక్కువగా ప్రెసిడెంట్లో సందర్భంగా వాళ్ళనే ప్రస్తావిస్తుంటారు ఏదో ఒక సందర్భంలో. కుటుంబ పార్టీ మీది, కలిసి దోచుకున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు, జనాలను మోసం చేసిరు, జనాలు మిమ్మల్ని ఇప్పుడు రిజెక్ట్ చేసిరు, మిమ్మల్ని రద్దు చేసిరు అనేటువంటి స్టేట్ మీది కుటుంబ పార్టీ. నేను ఏమంటున్నంటే
ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం నలుగురు కలిసి దోసుకుంటలేరా? రేవంత్ రెడ్డి బ్రదరు ఆయనకు ఎటువంటి హోదా లేదు. కనీసం అన్న మా కేటీఆర్ గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి లీడర్. సిరిసిల్ల ప్రజలు 5 సార్లు ఎన్నుకుంటే 5 సార్లు ఎమ్మెల్యే అయి 2 సార్లు మంత్రి అయి ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాయకుడు. హరీష్ రావు గారు 7 సార్లు సిద్దిపేట ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు, 3 సార్లు మంత్రిగా పనిచేసిన నాయకుడు. నీ తమ్ముడు, నీ స్వయాన తమ్ముడు, నీ తోడబుట్టినవాడు కొడంగల్లో గెలవలేదు, ఓ నామినేటెడ్ పోస్టు లేదు, ఓ ప్రభుత్వ పోస్టు లేదు. ఏ ప్రభుత్వ పోస్టు లేకుండా ప్రజలు ఎన్నుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా కొడంగల్లో ఏదైతే నీ యొక్క బ్రదర్ చేస్తున్న రాజ్యాన్ని ఏమంటారు? దాన్ని ఏ కుటుంబ పరిపాలన అంటారు? నేను అడుగుతాను. ఇవాళ నేను కుటుంబాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాడు. నేను నల్గొండ జిల్లా పోయి కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జానారెడ్డి కుటుంబానికి 2 టికెట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 2 టికెట్లు, అదేవిధంగా కోమరెడ్డి కుటుంబానికి 2 టికెట్లు, గుత్తా సుఖేంద్ర కుటుంబానికి 2 సీట్లు, అదేవిధంగా జగ్గారెడ్డి కుటుంబానికి 2 సీట్లు, వివేక్ కుటుంబానికి 3 సీట్లు, అదే బట్టి విక్రమార్ కుటుంబానికి 2 సీట్లు. ఇంకా వీళ్ళు కుటుంబ వాళ్ళ గురించి మాట్లాడతారు. దేశవ్యాప్తంగానేమో ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి 3 సీట్లు, ఖర్గే గారి ఇంట్లో 2 సీట్లు, సిద్దిరామయ్య ఇంట్లో 2 సీట్లు, డీకే శివకుమార్ ఇంట్లో 2 సీట్లు. ఏమన్నారు? ఎవరి కుటుంబ పాలన బ్రదర్? ఏమంటారు కదా, ఇవాళ దయ్యాలు వేదాలు ఒలించినట్టు ఇవాళ నీకొక నీతి మాకో నీతి ఉండదు. ఇవాళ మీరన్న కనీసం మీరన్న కలెక్షన్లతోటి ఇవాళ సెలక్షన్, ఎటువంటి ప్రజల సెలక్షన్ లేకుండా వచ్చిన వాళ్ళు మీ నాయకులు. కానీ మా నాయకులు సెలక్షన్లతోటి ప్రజలతో ఎన్నుకబడ్డ నాయకులు. కుటుంబాల గురించి తక్కువ మాట్లాడితే బాగుంటుందని రేవంత్ రెడ్డి సూచన చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏం చేయలేడు నల్గొండకు అన్నాడు. అయ్యా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కడో తిరుమలగిరి తుంగతుర్తి రావాలంటే సుమారు 90-100 కిలోమీటర్ రావాలి. అదేవిధంగా భువనగిరిలో ఉన్నటువంటి తుర్కపల్లి నుంచి రావాలంటే 200 కిలోమీటర్ రావాలి నల్గొండ జిల్లా కలెక్టరేట్ రావాలంటే. ఇవాళ కలెక్టరేట్ల సంఖ్యను పెంచి జిల్లా విభజన చేసి 3 జిల్లాలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజ్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 1751 కోట్ల రూపాయలతోటి బసవాపురం రిజర్వాయర్ 11.93 టీఎంసీలు ఇచ్చి అనేక లక్షల ఎకరాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి టెంపుల్ 1800 కోట్లతో నిర్మించింది కేసీఆర్ గారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు బీజం వేసింది. సుమారు 35,000 కోట్ల రూపాయలతోటి 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందో దానికి బీజం వేసింది కేసీఆర్ గారు అని గుర్తుంచుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఈ 30 నెలల్లో ఎస్ఎల్బీసీ అని మాట్లాడుతూ ఉన్నావు. 30 మీటర్లు దోయినావా రేవంత్ రెడ్డి? నువ్వు 30 మీటర్లను దోయినావా? ఆ 30 మీటర్లు దోయితాకనే 8 మంది ఇంజనీర్లు చచ్చిపోయారు. 8 మంది ఇంజనీర్లు 2 ఇంజనీర్లను బయటకు తీసినావు. 8 మంది శవాలు అలానే ఉన్నాయి, ఇంకా బొక్కలు కూడా రాలే. నువ్వు కూడా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈయన తొవ్విండని మాట్లాడతావు. 30 నెలల్లో 30 మీటర్లు కూడా తోవలేవు. ఇంకో మాట, ఎవరు ఇచ్చిరే హామీది? 2005లో ఎవరైనా శంకుస్థాపన చేసింది? నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎప్పటివరకు పూర్తి చేస్తామని చెప్పిందా? 2010 వరకు పూర్తి చేస్తామన్నది మీరు కాదా? ఎన్ని కిలోమీటర్ తోవిరా? మొత్తం 43 కిలోమీటర్లు. మీరు తోవిన కిలోమీటర్లు ఏంది? అది కూడా తప్పే. 34 కిలోమీటర్ తోవినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. 34 కిలోమీటర్ తోవలే రేవంత్ రెడ్డి. నీ కాంగ్రెస్ ప్రభుత్వం 23 కిలోమీటర్లు తోవింది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందో చెప్పండి, చెప్తాను. మా ప్రభుత్వం 3,569 కోట్లు ఖర్చు పెట్టింది. 3,569 కోట్లు ఖర్చు పెట్టింది. నువ్వు 20 ఏళ్లలో ఖర్చు పెట్టింది 3,000 కోట్లే. తవ్వింది 23 కిలోమీటర్లే. నేను ఖర్చు పెట్టింది 13 కిలోమీటర్ తోయినాం మేము. ఇంకా మిగిలిన దాని తోవ నీకు అధికారం ఇచ్చినారు. ఇవాళ 100కు 100% ఎస్ఎల్బీసీని పండబెట్టింది వీళ్ళే. ఇవాళ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని రాద్ధాంతం చేస్తుంది కదా, ఎందుకు రాలే? రైట్ బ్యాంక్ కెనాల్ ఎందుకు పూర్తయింది? ఆంధ్ర మీద ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద లేదు కాబట్టి దీన్ని ఎండబెట్టింది. ఇవాళ వచ్చాడు మీరేమో డెవలప్మెంట్ చెప్తారు, మీరు చేసిన చెప్తూ పోతారు, కంటిన్యూషన్ మీరు చెప్తారు. మీరు అధికారంలో 10 years ఉన్నారు, మీరు చెప్తారు. వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. చర్చకు సిద్ధం అంటూనే ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే. ఈ అవినీతికి సంబంధించి వీటికి సంబంధించిన విషయంలో అగ్గిపెట్టి ఎందుకు దొరకలేదు హరీష్ రావుకి? 10 పైసల రూపాయల అగ్గిపెట్టి ఎందుకు దొరికాయి? 10 పైసల అగ్గిపెట్టి ఎందుకు దొరకలేదు? 100 రూపాయల పెట్రోల్ బాక్ దొరికింది అంటారు. ఇప్పుడు చిల్లర ముఖ్యమంత్రికి చిల్లర మాటలే వస్తాయి బ్రదర్. నేను ఏమంటారు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక భావోద్వేగంతో చేసినటువంటి పని. భావోద్వేగం అంటే తెలంగాణ ప్రజలు ఇటు చచ్చిపోతూ ఉన్నారు, మాకు సాగు తప్ప ఏం శరణ్యం లేదు. అధికారులు ఒకవైపు వేధిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఒకవైపు వేధిస్తూ ఉంది, వ్యాపారవేత్తలు ఒకవైపు వేధిస్తూ ఉన్నారు, తెలంగాణ భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నారు. ఇక మాకు ఈ తెలంగాణలో సాగు తప్ప ఇంకో శరణ్యం లేదనేటువంటి భావన ఏదైతే ఆ రోజు మా ప్రభుత్వాలు మా మీద చేస్తున్న ఒత్తిడి ఏదైతే ఉందో బ్రదర్, ఇవాళ ఒక డాక్టరేట్ దూదిమెట్ట బాలయ్య అంటే డాక్టరేట్, ఎంఎస్సి, బీఈడి, పిహెచ్డి, ఉస్మాన్ సిటీలో డాక్టరేట్స్ అవుతున్నటువంటి దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ మీద 150 కేసులు ఎందుకు?
ఎందుకు ఇన్ని వేధింపులు? 50 రోజులు జైలు జీతం ఎందుకు? పోలీసు నిర్బంధాలు ఎందుకు కోరుతా ఉన్నారు? ఈ యొక్క ఏదైతే ఈ నిర్బంధం ఉందో ఆ నిర్బంధం నుంచి వచ్చినటువంటి ఒక ఆవేశంలో హరీష్ రావు గారు ఈ ప్రజలకు ఇట్లా చచ్చిపోవడం తప్ప ఏం లేదనేటువంటి ఆలోచన చేస్తే దీని మీద కూడా హరీష్ రావు గారి మీద 300 కేసులు ఉన్నాయి. నేను అంటా ఉన్నాను ఇవాళ ఈయన మీద ఏ కేసు ఉంది? రేవంత్ రెడ్డి మీద కూడా కేసు ఉంది బ్రదర్, నేను కాదంటలే. ఏ కేసు? ఓటుకు నోటు కేసు ఉంది. తెలంగాణ ఉద్యమంలో నీ మీద కేసు ఉందా? మా నాయకుల యొక్క కేసులు చూపెడతా, మా నాయకుల యొక్క జైలు జీవితాలు చూపెడతా, మా కేటీఆర్ గారి యొక్క జైలు కార్డు కూడా ఇంతకుముందు నేను ప్రెస్ మీట్లో ప్రదర్శించిన, మా హరీష్ రావు గారి యొక్క జైలు నిర్బంధాలను ప్రెస్ మీట్లో ప్రదర్శించిన. రేవంత్ రెడ్డి జైలు నిర్బంధాలు ప్రదర్శించమనండి, ప్రదర్శిస్తాడు. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి బుక్కై జైల్లో ఉన్నటువంటి నిర్బంధాన్ని కేసు నిర్బంధిస్తాడు. ఇదంతా జరుగుతుంటే మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ చేసి నిన్న స్టేజ్ మించాలి ఏమని సడన్ గా ఫ్లోరోసిస్ ఇంకా ఉంది, ఫ్లోరోసిస్ పోవాలంటే మళ్ళీ మేమే కంటిన్యూషన్ కావాలి, ఫ్లోరోసిస్ ఇంకా పోలేదు, ఇప్పటికీ ఇబ్బంది ఉంది, మూసికి అడ్డుపడతారు అనేటువంటి ఆయన మాట్లాడితే అదే మూసిలో అడ్డుపడడంలో తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు ప్రజలు నేను తొక్కు కూడా పోతారు. ప్రజలు రేవంత్ రెడ్డి క్యాబినెట్ను ఏదైతే మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో 100 రోజులలో చేస్తున్న 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన 420 హామీలని ఏమి అమలు చేయకపోతే, మూసి పునరుజ్జీవన పేరుతో ఏదైతే మీరైతే విధ్వంసం చేస్తూ ఉన్నారో, హైడ్రా పేరుతో ఏదైతే ఇండ్లు కూలగొడతా ఉన్నారో, ఇవన్నీ అంశాలను మీరు సక్రమంగా చేయకపోతే మేము దొక్కడం కాదు, వీళ్ళని ప్రజలే వీళ్ళను మూసిలో బండబెట్టి తొక్కుతారు. ఫ్లోరోసిస్ అది ఎవరైనా కావచ్చు సార్. ఫ్లోరోసిస్ రక్కసికి కారకులు ఎవరు? ఈ రోజు ఫ్లోరోసిస్ లేదు. నేను చెప్పలే బ్రదర్, ఇవాళ పార్లమెంట్ సాక్షిగానే కేంద్రం ప్రకటించింది నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా పరిష్కరించబడ్డది. దానికి కారణం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం, ఇంటింటికి తాగునీరు అని చెప్పినాము. ఇవాళ 100% పార్లమెంట్ లో ప్రకటించిన అంశాన్ని కూడా వీళ్ళు ఎలక్షన్ టైంలో చూపించినట్టున్నారు. బై ఎలక్షన్ లో జనారెడ్డి ఇంట్లో మిషన్ భగీరథ నల్ల చూపించినట్టున్నారు. మీరు అనేక సందర్భాల్లో చూపించినాము. ఇవాళ ఉన్న అంశాలని పూర్తి చేయలేక అంటా ఉన్నాం. రైతు బంధు ఇచ్చినని మాట్లాడుతూ ఉన్నావు, ఎగ్గొట్టినే చెప్పవా? రైతు భరోసా ఇచ్చినని మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినామంటా ఉన్నావు, ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ చెప్పవా? ఎగ్గొట్టిన చెప్పు నువ్వు నాకు. ఇవాళ నువ్వేమి ఇచ్చినావు? 73,000 కోట్ల రూపాయలు 11 దఫాలుగా 72 లక్షల మంది రైతాంగానికి కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు. అదేవిధంగా 5,600 రూపాయలు ఇచ్చినా చెప్తున్నారు. వాళ్ళు అడిగింది చెప్తాను. సభలో ఒకటి జరిగింది, చెప్పండి. డైరెక్ట్ గా మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎంపీ రఘువీర్ రెడ్డి గెలిచిండు భారీ మెజార్టీ తోటి. నల్గొండ ఎంపీ ఆయనే కదా. మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రికి ఒక విన్నపం చేస్తున్నా అని చెప్పి స్టేట్మెంట్ చేస్తున్నా. సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో, కోమటిరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరుగుతుంది, డబ్బులు బాగా పెడుతున్నారు, ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. మరి మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఉమ్మడి నల్గొండ, వాటిని పట్టించుకుంటలేరా? నిజంగా ఎట్లుంది ఇప్పుడు నల్గొండ 2.5 సంవత్సరాలు? ఇప్పుడు గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు. ఎమ్మెల్యేలు కాదని మంత్రులు కాదు, ఓన్లీ మంత్రుల నియోజకవర్గాలే డెవలప్ అవుతున్నాయి, మిగతా ఎమ్మెల్యే నియోజకవర్గాలు డెవలప్ కావట్లేవు అని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన చెప్పినారు. ఈయన అంటా ఉండు మాలో అనైక్యత ఉంది, కేటీఆర్ పడతలేదు, హరీష్ రావుకు పడతలేదు, ఇంకా అలాగ పడతలేదు, ఇలా గురించి మాట్లాడుతా ఉన్నాను. నేను అడుగుతాను ఇవాళ నేను, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిన్న ఈ సభకు ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుందంటే అందరు నాయకులు రావాలి. మరి ముఖ్యమంత్రి వచ్చిన సభకు నిన్న రాజగోపాల్ రెడ్డి వచ్చిండా? అడుగుతా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నాడు. 50 కోట్లతో పదవి కొనుక్కుందని చెప్పింది ఆయనే, కోమటి రాజగోపాల్ రెడ్డి గారే. అన్న చెప్పిండు, తమ్ముడు చెప్పిండు. అదే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రెన్యువల్ ముఖ్యమంత్రి అని చెప్పింది వాళ్ళే. ఇవాళ అధిష్టానానికి డబ్బు సంచులు మోస్తూ రెన్యువల్ అవుతుండే ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నా, నాకు తెలిసి అయితే జిల్లాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి తిరుగుతుంటారు కదా, బాగానే జిల్లాలో బాగా తిరుగుతుంటారు కాబట్టి నాకు నిన్న మరి ఇంత జరుగుతుంటే రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అవుట్ ఆఫ్ స్టేషనా, లేకుంటే నల్గొండలో ఉన్నాడా, మునుగోడలో ఉన్నాడా, లేకుంటే ముఖ్యమంత్రి ఆడుకొస్తున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడా? అంటే నీ ముఖ్యమంత్రిని లెక్క చేయట్లేని అర్థం. ముఖ్యమంత్రిని అధికారులు లెక్క చేయట్లేరు, ముఖ్యమంత్రిని తన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క చేయట్లేరు, ముఖ్యమంత్రి తన అలయన్స్ పార్టీ నాయకులను కూడా లెక్క చేయట్లేడు. అలయన్స్ పార్టీ నాయకులను సిపిఐలు సిపిఎంఓల్ని గృహ నిర్బంధం చేసిండు నిన్న. మీరు అంటారు పట్టించుకుంటలేరా? ఇక్కడ ముఖ్యమంత్రికి భయపడుతున్నారు, ముఖ్యమంత్రినే పట్టించుకుంటలేరు వీళ్ళు, భయపడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రినే పట్టించుకుంటలేరు, రాజగోపాల్ రెడ్డిని చూసి రేవంత్ రెడ్డి భయపడుతుండు. ఎక్కడ డీకే శివకుమార్ లెక్క నా పదవి కూడా సిద్ధరామయ్య లెక్క కూడా నాకేడ ముఖ్యమంత్రికి ఎసరు పెడుతున్నాను భయం. కాంగ్రెస్ కలిసి మరి బయటికి రావాలి కదా రాజగోపాల్ రెడ్డి. రాలేదు, రాజగోపాల్ రెడ్డి వచ్చేటప్పుడు వస్తారు ఆయన. నేనేమంటే డీకే శివకుమార్ లెక్క ఎక్కడ రాజగోపాల్ రెడ్డి తెచ్చి సీఎం చేస్తాను భయంతో
రాజగోపాల్ రెడ్డి పక్కన పెడుతూ రాజగోపాల్ రెడ్డి మునుగోడు నిధులు ఇస్తలేడు. అందుకని ఆయన వ్యతిరేక వ్యక్తం చేస్తా ఉన్నాడు. మీరన్న మాటకు నేను ఆడాను. రాజగోపాల్ రెడ్డి ఒక మాట అన్నాడు బాలరాజు గారు, చెప్పలేము మనం ఇక మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అయితేనేమో రేపు నాడు కార్యకర్తల మీటింగ్ లో అన్నాడు. వీడియో కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే. అట్లా ఉంటుంది కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే. ఇవాళ ఆ కుటుంబం ఇంకో మాట మాట్లాడుతున్నారు. వెంకరెడ్డి గారు, కోమటి వెంకరెడ్డి గారు ఓ మాట మాట్లాడండి, హెచ్ఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడతాం. రాష్ట్ర సమితి అట నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రెస్ ద్వారా మీ టీవీ ద్వారా అడుగుతాను. మేనకా గాంధీ ఎవరు కుటుంబం? గాంధీ కుటుంబమే కదా. మేనకా గాంధీ ఏ పార్టీలో ఉంది? కోమటి వెంకరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో ఉంది. వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నాడు. బీజేపీలో ఎక్కడ ఉన్నాడు? ఆయన బీజేపీలో ఉన్నాడు కదా. కాబట్టి కుటుంబాలు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి రాజకీయాలు ఉంటాయి తప్ప ఇవాళ కుటుంబాల పేరు చెప్పి వ్యక్తుల పేరు చెప్పి ఏదో విభజన రాజకీయాలు చేయాలని కాదు. విభజన రాజకీయాలు చేయాల్సింది అలా రాజకీయాలు చేయండి. మీరు ఏం చెప్తారు? వాళ్ళు సపరేట్ ఉన్నారు కాబట్టి హరీష్ రావు కూడా సపరేట్ అయితే అవుతాడని చెప్తారు. నేనేమంటే ఇవాళ ఏదో తల్లి పేరు చెప్పి ఏదో ఆటలాడుకునే ప్రయత్నం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చెప్పిండు. వీడియోలు చూడు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, అవసరం అనుకుంటే మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి స్పష్టంగా అనేక మార్లు చెప్పినప్పటికీ మళ్ళీ పదే కోడిగుడ్డు మీద ఈగలు బీకినట్టు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఏ సమస్య లేనట్టు ప్రతిసారి దీన్ని ముందు తీసుకొచ్చి పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దొంగ నీతి ఏందో కనపడుతుంది, దొంగ నీతి ఏందో కనపడతా ఉంది. దీనికి ఒక కౌంటర్ ఇచ్చిన నిర్ణయం హరీష్ రావు ఒక క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు కొంచెం షార్ప్ ఉంటారు, ఆయన షార్ప్ షూటర్, ఆయన ట్రబుల్ షూటర్ అంటారు కానీ నా దృష్టిలో ఆయన షార్ప్ షూటర్. తక్కువ కొట్టేస్తాడు అవతల అన్నప్పుడు. అంత అంటున్నావు కదా 34 వరకు ఉంటా అని. ప్రభుత్వాన్ని రద్దు అయ్యి 34 దాకా ఎందుకు రద్దు అయ్యి జనాలు ఓవర్ సైడ్ తెలుస్తుంది. నిజంగా అట్లుందా గ్రౌండ్ లో బాలరాజు యాదవ్? నేనేమంటున్నంటే హరీష్ రావు గారు చెప్పినట్టు ఏదైతే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలను నీ పార్టీలో చేర్చుకున్నా కూడా ఇవాళ ఏదైతే ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి ప్రియతమ దివంగత నేత రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఇక్కడ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతుండేమో రాహుల్ గాంధీ, ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీ పార్టీలో చేర్చుకొని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పోచారం శివరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి తీర్పిచ్చిండు మా స్పీకర్ గారు. ఇక నేను అడుగుతా ఉన్నా స్పీకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ప్రభుత్వ సలహాదారుల పోస్ట్ ఎట్లా వస్తుంది? కడియం సీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎట్లా వస్తుంది? దాన నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయనకి ఎట్లా సికింద్రాబాద్ ఎంపీ సీట్ వస్తుంది? నేను అడుగుతా ఉన్నా. మరి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే ఆయనకి ఎట్లా పిఎస్సీ చైర్మన్ వస్తుంది? 100% మీరు చేర్చుకున్న నిజాన్ని ఒప్పుకోండి. ఒకవేళ నిజం ఒప్పుకుంటే ఏమవుతుంది? వీళ్ళు డీక్వాలిఫై చేయాల్సి వస్తుంది. డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది? ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ వస్తే ఏమొస్తుంది? వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి అదే హరీష్ రావు గారు అడిగారు. దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయండి, ఎలక్షన్లకు పోండి. అప్పుడు అంటావు నువ్వు మొలకెత్తనీయను అంటున్నావు కదా. మొలకెత్తుతున్న వడ్ల గింజలు కొనలేని సీఎం, మొలకెత్తుతున్న వడ్ల గింజలను కల్లాలల్లో కొనలేని చేతగాని చావదచ్చిన ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తని అని మాట్లాడుతా ఉన్నాడు. పరిస్థితి నీ మొలక బీకే రోజులు వస్తున్నాయి బిడ్డ, నీ మొలక బీకే రోజులు వస్తున్నాయి. ఇవాళ ఏదో శరీర ఆకృతుల గురించి మాట్లాడుతా ఉన్నావు కదా, అంత సీన్ లేదు నీకాడ. నువ్వెంతున్నావు ఒకసారి కొలుచుకో, కిందికి పోయి పైకి పోయి ఏం మాట్లాడుతావు, అర్థం పడదు లేదు. సో కంక్లూడ్కి వస్తే చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది మొదటిసారి కాదు, నీకు స్టార్టింగ్ లోనే చెప్పినాను, పదే అక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఈ సెకండ్ టైం నిన్న మలే చేసిరు అదే వేదిక నుంచి, ఒక పబ్లిక్ మీటింగ్ నుంచి గ్రౌండ్ లో ఒకరు కూడా రాని అని అంటుండే, అదే మొలకెత్తని అంటుండే కదా. రేపు రియాలిటీ ఎట్లా ఉంటుంది ఫైనల్? వచ్చేసారి నల్గొండ జిల్లాలో ఎవరైతే మొలకెత్తని అని అంటుండో ఆ మొలకెత్తని అని ఆయన ఫస్ట్ గెలవమని. ఫస్ట్ నువ్వు మొలకెత్తవో లేదో చూడు కొడంగల్లా. నువ్వు నల్గొండ జిల్లా కాదు, నల్గొండ జిల్లా నువ్వు మమ్మల్ని గెలవనియను గేటు దాటిని అంటుండు కదా. ఒక ఆయన ఖమ్మం ఉన్నాడు, ఆయన గేటు దాటిని అని ఆయన అంటుండు. నెంబర్ 2 ఆయనకి ఏమైనా భూల పంచాలు తప్ప ఇంకేం లేవు, భూ సంపదలు తప్ప భూ అక్రమాలు తప్ప ఏం లేవు. భూభారతి పెట్టిండు ఆయన, భూబకాసురుడు అయ్యిండు నెంబర్ 2. ఇక నెంబర్ 1 కూడా అదే పని చేస్తుండు. ఫస్ట్ నీ కొడంగల్లో మొలకెత్తవో లేదో ఒకసారి గమనించుకో రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తింది, ఆల్రెడీ చెట్టు అయ్యింది, వృక్షమైంది, 9.5 సంవత్సరాలు పరిపాలించింది. కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కాబట్టి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినవరా సన్నాసి దద్దమ్మ రేవంత్ రెడ్డి అని చెప్తాను. గ్రేట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ దుద్దిమెట్ల బాలరాజు గారు. అయితే విషయం ఏంటంటే పొలిటికల్ గా 2 ఉమ్మడి జిల్లాలు, ఒకటి ఖమ్మం ఒకటి నల్గొండ, ద బిగ్గెస్ట్ లాస్ బీఆర్ఎస్ పార్టీకి జరిగింది ఈ 2 జిల్లాల నుంచి. మిగతా జిల్లాలో 1-2 ఇంకా కొన్ని గెలిచినటువంటి పరిస్థితి, కానీ 2 జిల్లాల్లో ఒక్కొక్క సీటే గెలిస్తే ఖమ్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, భద్రాచలం నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల పైన బీఆర్ఎస్ ఎదురుదాడి స్టార్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ అక్కడ
అధికారంలోకి వస్తే ఆ జిల్లాలు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు అనేటువంటి స్టేట్మెంట్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు మధు మల్కేడ్కర్, హైదరాబాద్.